హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి నిరర్ధక ఆస్తులకి సంబంధించి. ఇటీవల మనం చూస్తే గుజరాత్కి చెందినటువంటి ఏబీజీ షిప్ యార్డ్ లిమిటెడ్ సంస్థ 2012 నుంచి 2017 మధ్య కాలంలో బ్యాంకులకి సుమారు 23,000 కోట్ల రూపాయల అప్పులనేవి పెట్టడం జరిగింది. అయితే ఏబీజీ చేతిలో మోసపోయామనేసి ఒకటో రెండో బ్యాంకులు కాకుండా ఏకంగా 28 బ్యాంకుల కన్సార్షియానికి ఆ కంపెనీ అన్నటువంటిది అప్పు పెట్టడం జరిగింది. అలాగే ఆ కన్సార్షియంలో ఎస్బీఐ, ఐడిబిఐ, అలాగే ఐసిఐసిఐ లాంటి పెద్ద పెద్ద బ్యాంకులు కూడా ఉన్నాయి. మన దేశంలో అతిపెద్ద బ్యాంకు మోసంగా వెలుగులోకి వచ్చినటువంటి ఈ కుంభకోణం కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేసింది. ఏబీజీ మోసం ఏదో ఆకస్మికంగా సంభవించింది కాదు, కొన్ని ఏళ్ల నుంచి జరుగుతూ వస్తోంది. బ్యాంకుల నుంచి రుణంగా తీసుకున్న డబ్బుని 38 విదేశీ కంపెనీలతో సహా మొత్తం 98 సంస్థలకి మళ్లించారు. అంత జరిగినా కూడా ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయటంలో ఎందుకు ఇంత ఆలస్యమైంది? దీన్ని బ్యాంకులు, సంరక్షణ చట్ట సంస్థలు పసిగట్టుకోలేకపోవటానికి కారణం ఏంటి అంటే, ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదా నిర్లక్ష్యం వల్ల జరిగిందా, దీని వెనకాల రాజకీయ హస్తం ఏదైనా ఉందా అన్నటువంటి ప్రశ్నలన్నీ వస్తూ ఉన్నాయి. అయితే ఏదేమైనా కూడా మన భారతదేశాన్ని 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తయారు చేస్తాము అన్నట్టు మనం ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నామో ఆ లక్ష్యం వైపుగా ప్రయత్నిస్తూ ఉండటంతో పాటుగా ఈ బ్యాంకు మోసాలు అనేవి అదే స్థాయిలో పెరుగుతూ ఉన్నాయి. ఈ మోసాల దెబ్బకి ప్రభుత్వ రంగ బ్యాంకుల యొక్క మనుగడ కూడా ప్రశ్నార్థకమవుతోంది. మనం చూస్తే 2008 నుంచి 2014 మధ్య ప్రభుత్వ రంగ బ్యాంకుల యొక్క ఎన్పిఏలు 5 లక్షల కోట్ల రూపాయలు, 2014 నుంచి 2020 మధ్య అవి 18.28 లక్షల కోట్లకి పెరిగాయి. అంటే కేవలం 7 ఏళ్లలోనే అవి 3.5 రెట్లు పెరిగాయి. ఇటీవల కాలంలో పిఎస్బీలు పెద్ద ఎత్తున ఈ పారు బాకీల్ని కూడా రద్దు చేస్తూ ఉన్నాయి. 2008 నుంచి 2014 మధ్య 32,000 కోట్ల రూపాయల మొండి బాకీల్ని రద్దు చేశారు. అలాగే 2014 నుంచి 2020 మధ్య ఏకంగా 6.83 లక్షల కోట్ల పారు బాకీల్ని రద్దు చేయటం జరిగింది. పోనీ ఆ తర్వాతైనా తగ్గాయా అంటే అది కూడా లేదు. 2014-2015లో కొత్త మొండి బాకీలు 1.77 లక్షల కోట్లుగా ఉన్నాయి. అవి 2017-18 సంవత్సరానికి వచ్చేసరికి మొత్తం 4.88 లక్షల కోట్లకి చేరాయి. ఎన్పిఏల దెబ్బకి బ్యాంకులు అనేవి కూలిపోకుండా చూడటానికి ప్రభుత్వం చాలా ప్రజాధనాన్ని వాటికి వెచ్చిస్తోంది. బ్యాంకులకి తిరిగి మూలధనం సమకూర్చడానికి కేంద్రం 2.5 లక్షల కోట్ల రూపాయలని ఇవ్వటం జరిగింది. అలా ఎంత చేసినా కూడా మళ్ళీ ఇవన్నీ కూడా మళ్ళీ అదే బాటలో వెళ్తూ ఉన్నాయి. ఇది మొత్తం ఒక దుర్బలమవుతోంది అన్నట్టుగా మనం చెప్పచ్చు. అలా బ్యాంకు మోసాలు జరిగి చాలా కాలం అయ్యాక కానీ వాటి గురించి ఆరా తీయట్లేదు. రిజర్వ్ బ్యాంక్కి సకాలంలో సమాచారం అనేది అందట్లేదు. అక్రమాల గురించి రిజర్వ్ బ్యాంక్ పత్రికల్లో వార్తల ద్వారా కూడా తెలుసుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అలా బ్యాంకు మోసాలని ఆర్బీఐ తీవ్రంగా పరిగణించకపోవటం అనేది పెద్ద లోపం. ఎగవేతదారులని తెలిసినా కూడా రాజకీయ ప్రాపకం ఉన్నటువంటి వాళ్ళకి బ్యాంకులు రుణాలు ఇస్తూనే ఉన్నాయి. అలాంటి వ్యక్తులకి బ్యాంకులు మరీ అప్పులు ఇస్తాయి అన్నట్టుగా మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా మోసాల్ని బయటపెడితే తమను వేధిస్తారు అన్నట్టుగా బ్యాంకు అధికారులు, సిబ్బంది భయపడతారు అన్నట్టుగా కూడా ఆయన చెప్పటం జరిగింది. కానీ ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నందువల్ల ఇలాంటి వాటిని మనం మొగ్గలోనే తుంచేసేటటువంటి మనకి ఆ వెసులుబాటు అనేది చాలా ఉంది. ఆ వెసులుబాటుని బ్యాంకులు సద్వినియోగం చేసుకోవాలి. కుంభకోణాల్ని అరికట్టడానికి బ్యాంకుల నిర్వహణని సమూలంగా సంస్కరించాలి అన్నట్టుగా చాలామంది నిపుణుల సంఘాలు సిఫార్సు చేస్తూ ఉన్నాయి. అయితే ఈ మేరకి పటిష్ట చర్యలకి కేంద్ర ప్రభుత్వం తక్షణం ఉపక్రమించాలి అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, నిరర్ధక ఆస్తులు అనగానేమి లేదా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎన్పిఏ అంటాము. ఇవి ఎన్ని రకాలు? నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏంటి? మనం చూస్తే ఏదైనా లోన్ కానీ అడ్వాన్స్ కానీ దానికి సంబంధించి ఇంట్రెస్ట్ కానీ లేదంటే ఏదైతే ఆ ప్రిన్సిపల్కి సంబంధించిన ఇన్స్టాల్మెంట్స్ కానీ 90 రోజుల్లోపు కట్టలేదు అంటే 3 నెలల్లోపు కట్టలేదు అంటే అలాంటి ఏదైతే ఆ ఖాతా ఉంటుందో ఆ అసెట్ ఏదైతే ఉంటుందో దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా కేటగరైజ్ చేస్తారు. అయితే మనం చూస్తే ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్లో కూడా కొన్ని క్లాసిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. 3 రకాలు అన్నమాట ఇవి. అవి ఏంటి అంటే, ఒకటి సబ్ స్టాండర్డ్ అసెట్స్ అంటాము. సబ్ స్టాండర్డ్ అసెట్స్ అంటే ఏంటి? ఏవైతే అసెట్స్ ఎన్పిఏగా ఉండి అది కూడా
12 నెలల లోపు 12 మంత్స్ లోపే ఈ ఎన్పిఎల్గా ఉన్నటువంటి వాటిని మనం సబ్ స్టాండర్డ్ అసెట్స్ అంటాము. రెండవది వచ్చేసరికి డౌట్ఫుల్ అసెట్స్ అన్నమాట. డౌట్ఫుల్ అసెట్ అంటే ఏంటి? ఏదైనా సబ్ స్టాండర్డ్ కేటగిరీ కింద ఉండి అది కూడా 12 నెలల పాటు సబ్ స్టాండర్డ్ కేటగిరీ కింద ఉన్నటువంటి ఈ నిరర్ధక ఆస్తి ఏదైతే ఉంటుందో దాన్ని డౌట్ఫుల్ అసెట్ అంటాము. మూడవది వచ్చేసరికి లాస్ అసెట్స్ అనేసి. అంటే ఏంటి? ఇవి లిటిల్ వాల్యూ అనమాట. కాకపోతే ఇది మళ్ళీ అంటే రికవరీ కానటువంటిది, రికవరీ కాదు ఇంకా అనేసి ఫిక్స్ చేసినటువంటి ఆ అసెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని లాస్ అసెట్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సాగులో డ్రోన్లకి సంబంధించి. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానం అనేది పెరుగుతూ ఉంది. అన్ని రంగాల్ని కూడా ఇది ప్రభావితం చేస్తూ ఉంది. చాలా దేశాలు ఇప్పటికే డ్రోన్ల సహాయంతో సాగుని స్మార్ట్గా చేపడుతూ ఉన్నాయి. అయితే భారతదేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా దృష్టి సారిస్తోంది. 2022-23 బడ్జెట్లో కొన్ని దీనికి సంబంధించి కీలక నిర్ణయాల్ని కూడా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా కిసాన్ డ్రోన్లని కూడా ప్రోత్సహించనున్నట్టు ఈ సంవత్సరం బడ్జెట్లో చెప్పడం జరిగింది. పంట భూముల్లో క్రిమి సంహారకాలు చల్లేందుకు మాత్రమే కాకుండా రానున్న రోజుల్లో రైతులు తమ యొక్క పంట ఉత్పత్తుల్ని తక్కువ సమయంలోనే మార్కెట్లకు తరలించడానికి ఈ డ్రోన్లు అనేవి ఉపయోగపడతాయి. ప్రస్తుతం వందల సంఖ్యలో అంకుర సంస్థలు అనేవి వీటికి సంబంధించి ఏర్పాటు అయ్యాయి. ప్రపంచంలోని పలు దేశాల్లో 20 సంవత్సరాలుగా వ్యవసాయ డ్రోన్లను ఉపయోగిస్తున్నాం. గత 5-6 ఏళ్లుగా వీటి వినియోగం అనేది వేగంగా పెరుగుతూ వస్తోంది. అయితే మన దేశంలో వ్యవసాయ భూమి దాదాపు 16 కోట్ల హెక్టార్లు ఉంటుంది. అయితే మన దేశ జనాభాలో 56% వ్యవసాయ రంగంలోనే పనిచేస్తూ ఉన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యవసాయంలో ఉన్న ప్రజలు 15-20% మాత్రమే ఉన్నారు. కానీ సగటు కమతాల పరిమాణం, పంటల ఉత్పాదకత అనేది అక్కడ మనకంటే ఎక్కువే ఉంది. దానికి కారణం ఏంటి అంటే సాగులో యాంత్రీకరణను తీసుకురావటం అన్నటువంటిది. కానీ ఇక్కడ ఏంటి? అందులోనూ మనం చూస్తే అక్కడ యాంత్రీకరణ సాంకేతికతను ఉపయోగించి అందులో డ్రోన్ల పాత్ర కూడా కీలకంగానే ఉంది. అవి నేల ఆరోగ్యాన్ని అంచనా వేయటానికి, పంటల్ని పర్యవేక్షించటానికి, అలాగే నీటిపారుదలని సమర్థంగా నిర్వహించటానికి వీటన్నింటికి ఉపయోగపడతాయి. అలాగే పంటలకి సోకేటటువంటి చీడపీడల్ని ముందుగానే పసిగట్టడం, మెరుగైనటువంటి సెన్సార్లను ఉపయోగించి మట్టిలో నైట్రోజన్ స్థాయిల్ని పర్యవేక్షించటం, ఇలాంటివన్నీ చేయటం జరుగుతుంది. అంటే వీటి ద్వారా రైతులు ఏం చేస్తారు? ఇంటి వద్దే ఉండి పొలంలోని పంటల్ని, దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి తోటల్ని కూడా పర్యవేక్షించవచ్చు. అలాగే అటవీ జంతువుల నుంచి వాళ్ళ యొక్క పైరుని కాపాడుకోవచ్చు. పశువులు తప్పిపోయినప్పుడు వెతికేందుకు కూడా ఈ డ్రోన్లు అనేవి సహాయపడతాయి. అలా ప్రపంచంలోని చాలా దేశాల్లో క్రిమి సంహారక మందుల పిచికారీకి ఎక్కువగా ఈ డ్రోన్లను ఉపయోగిస్తూ ఉన్నారు. డ్రోన్ల సహాయంతో మందుల్ని పొలంలోని మొక్కలకి సమపాలలో మనం అక్కడంతా చల్లచ్చు. అలాగే ఉద్యాన పంటలకి కూడా ప్రయోజనకరం. మామిడి, కొబ్బరి ఇలా ఎత్తు తక్కువగా ఉండేటటువంటి తోటలకి సమర్థంగా పురుగు మందుల్ని పిచికారీ చేయొచ్చు. అలాగే జపాన్లో అయితే శాస్త్రవేత్తలు తేనెటీగల యొక్క పరపరాగ సంపర్కం చేయటం కోసం కూడా అతి చిన్న డ్రోన్లను రూపొందించారు. వాటిలో జీపీఎస్ని ఉపయోగించారు. కాలుష్యం పెరగటంతో పాటుగా కొన్ని కారణాల వల్ల తేనెటీగలు క్రమంగా క్షీణిస్తూ ఉండటంతో భవిష్యత్తులో ఇంకా ఈ డ్రోన్లే పరపరాగ సంపర్కానికి మనకి ప్రత్యామ్నాయం అయ్యేలాగా కనపడుతూ ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని ఎన్ని ప్రాంతాల్లో కిసాన్ డ్రోన్లని ప్రారంభించారు? ఎన్ని ప్రాంతాలు? 100 ప్రాంతాల్లో 100 కిసాన్ డ్రోన్లని ప్రారంభించటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రష్యా అణుక్షిపణుల్ని ప్రయోగించదా అన్నటువంటి సందిగ్ధం నెలకొన్న ఈ సమయంలో ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ అన్నటువంటి దాని అంచనా ప్రకారం ఈ రష్యా వద్ద దాదాపు 5,980 అణు వార్హెడ్లు అనేవి ఉన్నాయి. వాటిలో దాదాపు 1,500 అస్త్రాల్ని సర్వీస్ నుంచి తొలగించింది. వాటిని ఇంకా నిర్వీర్యం చేయలేదు. అయితే అణ్వస్త్రాల యొక్క రూపకల్పన, ప్రయోగం ఇవి గరిష్ట స్థాయిలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలిగించేలాగా ఉంటాయి. వాటిని నేరుగా కాకుండా అంటే నేల మీద కాకుండా కొంత ఎత్తులో పేలుస్తారు కాబట్టి దానివల్ల వెలువడేటటువంటి ప్రకంపన ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భవనాల్ని కూల్చేస్తుంది. 2వ ప్రపంచ యుద్ధం టైంలో చూస్తే జపాన్లోని హిరోషిమా మీద వేసినటువంటి అణ్వస్త్రం 15 కిలోటన్నుల ప్రభావాన్ని కలిగి ఉంది. ప్రస్తుతం 1000 కిలోటన్నుల కన్నా అధిక సామర్థ్యం కలిగినటువంటి వార్హెడ్లు చాలా దేశాల వద్ద ఉన్నాయి. అయితే అణ్వస్త్రాలతో కలిగే నష్టాన్ని ప్రభావం చేసేటటువంటి అంశాలేంటి అంటే వార్హెడ్ పరిమాణం అన్నటువంటిది ఒకటి, 2 నేల మీద నుంచి ఎంత ఎత్తులో దాన్ని పేల్చారు అన్నటువంటిది, 3వది ఆ స్థానిక వాతావరణం ఎలా ఉంది అన్నటువంటి వాటి మీద ఆ నష్టం ఎంత ఉంటుంది, ఆ నష్టం ఎంత ప్రభావితం అవుతుంది అనేసి మనం తెలుసుకోవచ్చు.
అయితే మనం చూస్తే మిగతావన్నీ చిన్నపాటి తక్కువ విధ్వంసక క్షిపణి కలిగినటువంటి అస్త్రాలు ఉన్నా కూడా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల్లో ఉన్నటువంటి అణ్వస్త్రాలు రష్యా దగ్గర దాదాపు 1185 ఉన్నాయి. అలాగే జలాంతర్గాముల నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణుల్లో 800 ఉన్నాయి. విమానాల ద్వారా ప్రయోగించే అణ్వస్త్రాలు 580 వరకు కూడా ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్ అంచనా ప్రకారం రష్యా వద్ద ఎన్ని అణు వార్హెడ్లు ఉన్నాయి? 5977 అణు వార్హెడ్లు ఉన్నాయి అన్నట్టుగా ఈ ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్ అంచనా వేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇటీవల రష్యా అణు ప్రయోగం జరుపుతుందా లేదా అన్నటువంటి ఈ ప్రశ్నలు వస్తున్నటువంటి సందర్భంలో అణ్వాయుధాల తర్వాత అంత విధ్వంసాన్ని ప్రాణ నష్టాన్ని సృష్టించగలిగినటువంటి ఆయుధాలు ఏవైనా ఉన్నాయా అంటే అవి థర్మోబారిక్ బాంబులు. అటు భారీ ఆస్తి నష్టంతో పాటుగా ప్రాణ నష్టానికి కూడా కారణమయ్యేటటువంటి ఈ బాంబుల్ని మా నగరాల మీద రష్యా ప్రయోగిస్తోంది అన్నట్టుగా ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఏంటి ఈ థర్మోబోరిక్ బాంబులు, ఎందుకు ఇంత విధ్వంసం ఇవి సృష్టిస్తాయి అన్నటువంటిది మనం తెలుసుకోవాలి. ఎందుకని ఈ బాంబుల్ని పేల్చిన పరిసరాల్లోంచి ఆక్సిజన్ని ఇది ఉపయోగించుకొని అత్యధిక ఉష్ణోగ్రతతో కూడినటువంటి పేలుడిని ఇది సృష్టిస్తుంది. సాధారణ బాంబు పేలుడు వల్ల ఉద్భవించే పేలుడు తరంగాలతో పోలిస్తే ఈ బాంబు వల్ల ఉత్పన్నమయ్యే పేలుడు తరంగాలు అంటే ఆ బ్లాస్ట్ వేవ్ అన్నటువంటిది ఎక్కువ కాలం ఉంటుంది. ఈ బాంబులు సృష్టించే అధిక ఉష్ణోగ్రత కారణంగా దీన్ని ప్రయోగించిన ప్రాంతంలోని మానవ శరీరాలు ఆవిరైపోతాయి. అలా మనం చూస్తే అత్యధిక నష్టాన్ని కలిగించే ఈ థర్మోబారిక్ ఆయుధాల తయారీ 1960లో యుఎస్, సోవియట్ ఇవి పోటాపోటీగా చేపట్టాయి. అప్పటి నుంచి అంచెలంచెలుగా వీటిని అభివృద్ధి చేస్తూ వచ్చాయి. 2007లో రష్యా అతిపెద్ద థర్మోబారిక్ ఆయుధాన్ని కూడా ప్రదర్శించింది. ఈ ఆయుధం మొత్తం 39 టన్నుల పేలుడిని సృష్టించింది. వీటి తయారీకి ఒక్కొక్క బాంబుకి $1.6 కోట్ల వరకు ఖర్చవుతుంది. అలాగే 2017లో అమెరికా తాలిబాన్ల మీద ఆఫ్ఘనిస్తాన్లో ఈ బాంబును ప్రయోగించింది. దాని బరువు 21,600 పౌండ్లు. దాని ప్రయోగంతో దాదాపు 1000 అడుగుల విస్తీర్ణంలో ఒక గొయ్యి అనేది ఏర్పడింది. వీటిని వ్యాక్యూమ్ బాంబ్ అనేసి, ఏరోసాల్ బాంబ్ అనేసి, అలాగే ఫ్యూయల్ ఎయిర్ ఎక్స్ప్లోజివ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ థర్మోబారిక్ బాంబులు అన్నటువంటివి ఆవిరి మేఘాల పేలుడు సూత్రం ఆధారంగా విధ్వంసం సృష్టిస్తాయి. ఈ బాంబుల్ని ప్రయోగించినప్పుడు తొలుతగా పదునైనటువంటి లోహ శకలాలు లేదా రసాయన బిందువులతో కూడినటువంటి ఏరోసాల్ ఇంధన మేఘం అనేది విడుదలవుతుంది. ఆ మేఘంలో ఉన్నటువంటి ఏరోసాల్స్ పరిసరాల్లోకి వేగంగా వ్యాపిస్తాయి. ఆ తర్వాత సంభవించే పేలుడుతో ఆ మేఘంలో ఉన్నటువంటి ఏరోసాల్స్ అన్ని ఒక్కసారిగా అంటుకుంటాయి. ఆ పేలుడు కారణంగా ఉత్పన్నమయ్యే శూన్యంలో ఆ పరిసరాల్లోని గాలి వేగంగా వస్తుంది. అందులోని ఆక్సిజన్ ఏరోసాల్స్ ని మరింత వేగంగా మండిస్తుంది. దాంతో తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రతతో కూడినటువంటి విస్ఫోటనం అనేది సంభవిస్తుంది. ఆ విస్ఫోటనంతో ఆ పరిసరాల్లోని జీవజాలం అంతా కూడా మాడిపోతుంది. భారీగా ఆస్తి నష్టం కూడా సంభవిస్తుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. థర్మోబారిక్ బాంబుల ప్రయోగ దశలు ఎలా ఉంటాయి అంటే వీటిని యుద్ధ ట్యాంకుల మీద అమర్చేటటువంటి మినీ రాకెట్ లాంచర్స్ నుంచి ప్రయోగిస్తారు. 5-6 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాల మీద కూడా దాడి చేయొచ్చు. లక్ష్యంగా చేసుకున్న ఒక ప్రదేశంలో 100 అడుగులు అంటే సుమారు 30 మీటర్ల ఎత్తున ఈ బాంబులోని ఒక భాగం అనేది విడిపోయి తీవ్రంగా మండే లక్షణం ఉన్న ఏరోసాల్ ఇంధనాన్ని విడుదల చేస్తుంది. అది ఆవిరి మేఘంగా మారిపోయి వేగంగా ఆ పరిసరాలను చుట్టేస్తుంది. ఆ మిగిలినటువంటి బాంబు భాగం ఏదైతే ఉందో అది మరి కాస్త కిందికి ప్రయాణించిన తర్వాత అది బ్లాస్ట్ అయిపోతుంది. ఇది తొలి దశలో విడుదలైనటువంటి ఏరోసాల్ ఇంధనాన్ని మండించటంతో పాటుగా షాక్ వేవ్ను సృష్టిస్తుంది. ఆ తర్వాత ఏరోసాల్ ఇంధనం అంటుకోవటం, పేలుడుతో షాక్ వేవ్ అనేది ఏర్పడటంతో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గాలి వేగంగా ఈ పేలుడు వైపుకు వస్తుంది. అలా వచ్చిన గాలిలోని ఆక్సిజన్ని వినియోగించుకొని ఏరోసాల్ ఇంధనం ఒక్కసారిగా మండి తీవ్ర ఉష్ణోగ్రతతో భారీ విస్ఫోటనాన్ని సృష్టిస్తుంది. అలా ఈ బాంబును ప్రయోగిస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 2022-23 సంవత్సరానికి సంబంధించి మొత్తం 2.54 లక్షల కోట్ల రూపాయలతో నాబార్డ్ ఒక దార్శనిక పత్రాన్ని విడుదల చేసింది. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. ఇందులో భాగంగా పంట రుణాలకి సంబంధించి, వ్యవసాయ అనుబంధ రంగాలకి టర్మ్ లోన్స్కి సంబంధించి, వ్యవసాయ మౌలిక సౌకర్యాలు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, ఎంఎస్ఎంఈ, ఎగుమతి రుణాలు, విద్య, గృహ నిర్మాణం,
అలాగే పునరుత్పాదక విద్యుత్, సామాజిక మౌలిక సౌకర్యాలు, ఇతరాలు అలా మొత్తం కలిపి 2,54,357.64 కోట్ల రూపాయల అంచనాతో 2022-23 సంవత్సరానికి దార్శనిక పత్రాన్ని నాబార్డ్ విడుదల చేసింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, నాబార్డ్ ఎన్ని కోట్ల రూపాయల అంచనాతో ఏపీ రాష్ట్రానికి సంబంధించి 2022-23కి గాను దార్శనిక పత్రాన్ని విడుదల చేసింది? ఎన్ని కోట్లు? 2,54,357.64 కోట్ల రూపాయలతో దార్శనిక పత్రాన్ని విడుదల చేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, గతంలో ప్రయోగించినటువంటి ఒక రాకెట్ తాలూకు 3 టన్నుల బరువైనటువంటి విడిభాగం ఒకటి మార్చి 4వ తేదీన 9,300 కిలోమీటర్ల వేగంతో చంద్రుణ్ణి ఢీకొట్టబోతోంది. ఈ ఘటన మనకి కనిపించేటటువంటి చంద్రునికి వెనుక వైపున జరగబోతోంది. చంద్రుడు భూమికి ఎప్పుడు ఒకవైపే కనిపిస్తూ ఉంటాడు. ఈ రెండో వైపుననే పాత రాకెట్లలోని 3వ అంచ అన్నటువంటిది ఇప్పుడు పతనం కాబోతోంది. దీనిని భూమి మీద నుంచి టెలిస్కోపులతో చూడలేం. రాకెట్ శిథిల భాగం చంద్రుణ్ణి ఢీకొన్నప్పుడు 33 అడుగుల పొడవు, 66 అడుగుల వెడల్పు బిలం అనేది ఏర్పడుతుంది అన్నట్లుగా అంచనా. అలాగే దీనివల్ల రేగేటటువంటి దుమ్ము, ధూళి 100 కిలోమీటర్లు పరుచుకుంటూ ఉంటుంది. ఇది సర్దుకోవటానికి వారాలు, నెలలు అనేది పడుతుంది. కాబట్టి ఈ బిలాన్ని వెంటనే చూడలేము. అలాగే ఈ చంద్రుణ్ణి ఢీకొట్టబోతున్నటువంటి రాకెట్ని ఎవరు ప్రయోగించారు అన్నటువంటి దాని మీద స్పష్టత కూడా లేదు. అయితే భూమి మీద నుంచి గ్రహ శకలాల్ని టెలిస్కోప్ ద్వారా గమనిస్తూ ఉండేటటువంటి బిల్ గ్రే అనేటటువంటి వ్యక్తి రాకెట్ యొక్క 3వ అంచ చంద్రుణ్ణి ఢీకొట్టబోతోంది అన్నట్టుగా జనవరిలోనే కనిపెట్టారు. అయితే మొదట్లో ఆ రాకెట్ స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించినటువంటి ఫాల్కన్ రాకెట్లలోని ఎగువ అంచగా భావించారు. కానీ ఆ శిథిల భాగం స్పేస్ ఎక్స్ది కాదు. అలాగే 2014వ సంవత్సరంలో చైనా ప్రయోగించిన రాకెట్ 3వ అంచ కావచ్చు అన్నట్టుగా ప్రతిపాదించారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, నాసా యొక్క ఆర్టెమిస్ ప్రోగ్రాం దేనికి సంబంధించింది? ఆర్టెమిస్ ప్రోగ్రాం మార్స్ మీదికి ఒక మహిళని అలాగే ఒక పురుషుణ్ణి కూడా 2024కి పంపించాలి అన్నటువంటి లక్ష్యంతో నాసా ఈ ఆర్టెమిస్ అనేటటువంటి ప్రోగ్రాంని చేపట్టింది. నాసా 1972వ సంవత్సరంలోనే మూన్ మీదికి హ్యూమన్స్ని పంపింది. అలా 2024 నాటికి ఒక మేల్ని ఒక ఫిమేల్ని ఈ మార్స్ మీదికి పంపాలి అన్నటువంటి లక్ష్యంతో ఆర్టెమిస్ అనేటటువంటి ప్రోగ్రామ్ని నాసా ప్రయోగించబోతోంది. ఆర్టెమిస్ అంటే యాక్సిలరేషన్, రీకనెక్షన్, టర్బులెన్స్, అలాగే ఎలక్ట్రోడైనమిక్స్, అలాగే మూన్స్ ఇంటరాక్షన్ విత్ సన్. దీన్ని ఆర్టెమిస్ అని మనం పిలుస్తూ ఉంటాము. ఆర్టెమిస్ అన్నటువంటిది దీనిని మొత్తం 3 పార్ట్స్లో ఈ ప్రోగ్రామ్ని డివైడ్ చేశారనమాట. ఇందులో ఆర్టెమిస్ 1 అనేసి, ఆర్టెమిస్ 2 అనేసి, ఆర్టెమిస్ 3 అనేసి ఇలా 3గా డివైడ్ చేశారు. ఆర్టెమిస్ 3 కింద ఏంటి అంటే మూన్ యొక్క సౌత్ పోల్లో ఆస్ట్రోనాట్స్ దిగుతారు. ఎప్పుడు? 2024వ సంవత్సరంలో ఈ ఆర్టెమిస్ 3 మిషన్ కింద. అలాగే ఆర్టెమిస్ 2 అన్నటువంటిది క్రూ ఉన్నటువంటి ఫ్లైట్ టెస్ట్ అనమాట. 2023లో చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆర్టెమిస్ 1 అన్నటువంటిది ఏంటి? దాని కింద స్పేస్ లాంచ్ సిస్టమ్ని, అలాగే ఆరియాన్ స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో దాంతో అన్క్రూడ్ ఫ్లైట్ని టెస్ట్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ ఆర్టెమిస్ 1 అన్నటువంటి పార్ట్ని తీసుకొచ్చారనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, భారత వైమానిక దళం నిర్వహించేటటువంటి వాయుశక్తి విన్యాసాలకి సంబంధించి ఈ సంవత్సరం రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లా పోఖ్రాన్ ప్రాంతంలో మార్చి 7వ తేదీ నుంచి ఈ వాయుశక్తి విన్యాసాలు అనేవి జరగబోతున్నాయి. ఇందులో భాగంగా 148 లోహ విహంగాలు వాటి యొక్క శక్తి సామర్థ్యాల్ని ఇందులో ప్రదర్శిస్తాయి. అలాగే రఫేల్ యుద్ధ విమానం ఇందులో తొలిసారిగా ఈ విన్యాసాల్లో పాల్గొనబోతోంది. 148 లోహ విహంగాల్లో 109 యుద్ధ విమానాలు, 24 హెలికాప్టర్లు, 7 రవాణా విమానాలు, 4 పైలట్ రహిత విమానాలు ఉన్నాయి. వీటిలో జాగ్వార్, సుఖోయ్ 30, MiG-29, తేజస్, రఫేల్, మిరేజ్ 2000 ఇలాంటివన్నీ పాల్గొంటాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, భారత వైమానిక దళం ఎన్నేళ్లకొకసారి వాయుశక్తి విన్యాసాలను నిర్వహిస్తోంది? ఎన్నేళ్లకి? 3 సంవత్సరాలకు ఒకసారి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 2022-23 సంవత్సరానికి గాను భారత పరిశ్రమల సమాఖ్య CII తెలంగాణ విభాగ చైర్మన్గా వాగీష్ దీక్షిత్ ఎన్నికయ్యారు. అల్ప్లా వరల్డ్ వైడ్లో చీఫ్ ఎంగేజ్మెంట్ ఆఫీసర్ గాను, భారతదేశంలో ఉన్నటువంటి అల్ప్లా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ గాను వాగీష్ దీక్షిత్ ఉన్నారు. 2021-22లో ఈయన CII తెలంగాణకి వైస్ చైర్మన్గా వ్యవహరించారు.
అతను ఇప్పుడు చైర్మన్గా ఎన్నికయ్యారు. అలాగే సిఎస్ఆర్ ఎస్టేట్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి సి శేఖర్ రెడ్డి, ఈయన ఇప్పుడు ఈ భారత పరిశ్రమల సమాఖ్య యొక్క వైస్ చైర్మన్గా నియమితులయ్యారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, భారత పరిశ్రమల సమాఖ్య తెలంగాణ విభాగ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? ఎవరు? వాగీష్ దీక్షిత్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం అంటే 2022-23 నుంచి 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. దానికి సంబంధించిన విధి విధానాల రూపకల్పన, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకి చట్టం చేయటం, దాని మీద ఏదైతే మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారో వారి అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో ఈ నిర్ణయాల్ని తీసుకున్నారు. దీని కింద ప్రస్తుతం 2022-23 ఆర్థిక సంవత్సరంలోకి వచ్చేసరికి 1 నుంచి 8వ తరగతి వరకు ఈ ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడతారు. 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి 9-10వ తరగతికి కూడా ఆన్లైన్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. తెలుగు మాధ్యమానికి సమాంతరంగా ఈ ఆంగ్ల మాధ్యమాన్ని కూడా ప్రవేశపెడతారు. క్వశ్చన్ చూడండి, తెలంగాణ రాష్ట్రంలో 8వ తరగతి నుంచి 8వ తరగతి వరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. 8వ తరగతి నుంచి 1st క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతీయ వైద్య విధానాల మీద పల్లె ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించటం లక్ష్యంగా ఆయుష్ గ్రామ అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఇందులో భాగంగా 50 మందితో కూడినటువంటి ఒక్కొక్క ఆయుష్ వైద్య బృందం గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి పల్లెలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తారు. దీనికోసం తొలి విడతగా ప్రభుత్వం 10 గ్రామాల్ని ఎంపిక చేసింది. ఈ 10 గ్రామాల్లో ఏడాది పొడవునా కూడా 10 సార్లు వైద్య బృందాలు పర్యటించి సర్వేని నిర్వహించటం జరుగుతుంది. అలా అంటే అందరికీ ఆరోగ్యం అనే లక్ష్యంతో ఈ ఆయుష్ గ్రామ అనేటటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తోంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఆయుష్ గ్రామ పేరుతో పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించబోతోంది? ఏ రాష్ట్రం? తెలంగాణ రాష్ట్రం. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణలో గోదావరి నది మీద గ్రావిటీ ఆధారంగా నిర్మించినటువంటి ఏకైక జలాశయం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. ఆ జలాశయాన్ని నిర్మించినప్పుడు దాని యొక్క గరిష్ట నిల్వ సామర్థ్యం అనేది 112 టీఎంసీలుగా ఉండేది. అందులో డెడ్ స్టోరేజ్ అంటే అడుగున ఉండి వినియోగానికి వాడుకోవటానికి వీలైనటువంటి నీళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని 30 టీఎంసీలు, అవి పోగా వాడుకోదగినటువంటివి 82 టీఎంసీలు ఉండేవి. అయితే సుమారు ఇప్పుడు 52 టీఎంసీల మేరకు పూడిక అనేది పడిపోయింది. అంటే కేవలం 30 టీఎంసీల డెడ్ స్టోరేజ్తో పాటు వాడుకోగలిగినటువంటి 22.5 టీఎంసీల లైవ్ స్టోరేజ్ సామర్థ్యాన్ని కూడా ఈ జలాశయం కోల్పోయింది అన్నట్టుగా ఎస్ఆర్ఎస్ నివేదిక అనేది స్పష్టం చేస్తోంది. మనం చూస్తే గోదావరి నదిలో ఎగువన ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచి జూలై 2వ వారం అలా వరదలు అనేవి మొదలై అక్టోబర్ వరకు కొనసాగుతాయి. ఈ సమయంలో నీటిని విడుదల చేయటానికి శ్రీరామ్ సాగర్ జలాశయానికి ఉన్నటువంటి 42 వరద గేట్లతో పాటుగా పూడికను తొలగించేందుకు 6 రివర్స్ స్లూయిస్ గేట్లని కూడా ఏర్పాటు చేశారు. అయితే డెడ్ స్టోరేజ్కి మించి పూడిక అనేది చేరితే దాన్ని ఈ గేట్లు ఎత్తివేయటం ద్వారా తొలగించవచ్చు. అయితే మొదట్లో ఈ స్లూయిస్ గేట్లను ఎత్తేయటానికి ప్రయత్నించి విఫలం అవ్వటంతో దాన్ని వదిలేశారు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వాటిని ఆపరేట్ చేయలేదు. పూడిక ఇలా పేరుకొని పోవటానికి ఇది కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ స్లూయిస్ గేట్లు పూర్తిగా మట్టితో కూరుకుపోయాయి. మనం చూస్తే 1994 నుంచి 2013 మధ్య ప్రతి సంవత్సరం 0.4%, 2013 నుంచి 2021 మధ్య ప్రతి శాతం 0.71% నిల్వ సామర్థ్యాన్ని ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అనేది నష్టపోయింది. పోనీ ఇందులో ఉన్నటువంటి ఈ పూడికను తొలగించటం అన్నటువంటిది మనం చేయగలమా అంటే అది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ఆ ఖర్చుతో కొత్త జలాశయమే నిర్మించవచ్చు అనేసి చాలా మంది నిపుణులు చెప్తూ ఉంటారు. అయితే తక్కువ ఖర్చుతో సులభంగా జలాశయాల్లో పూడిక చేరకుండా నివారించవచ్చు అన్నట్టుగా సిడబ్ల్యూసి చెప్తోంది. దానికోసం కొన్ని సిఫార్సులను కూడా చేసింది. ఏంటి అవి అంటే అడవుల నిర్మూలన, చెట్ల నరికివేతతో వరదల వేగం అనేది పెరిగి జలాశయాల్లో పూడిక చేరుతుంది. కాబట్టి పరివాహక ప్రాంతాల్లో అడవుల్ని, చెట్లని పెంచటం. రెండవది నదీ తీరాల్లో రివిట్మెంట్లు, అలాగే చెట్లతో పరివాహక ప్రాంతం కోతకి గురి కాకుండా చర్యల్ని చేపట్టడం. 3 నదుల్లో ఎక్కడికక్కడ నీటిని నిల్వ చేసేలాగా కాంటూర్ గుంతలు, చెక్ డ్యాంలు, చిన్న రిజర్వాయర్లు ఇలాంటివి నిర్మిస్తే వరదల వేగం అనేది తగ్గి పెద్ద జలాశయాల్లోకి పూడిక అనేది రాదు.
అలాగే వ్యవసాయ పద్ధతుల్లో కూడా మార్పు అనేది రావాలి. భూమిని దున్ని వదిలేస్తే వేగంగా అది కోతకు గురై నదుల్లోకి మట్టి అనేది చేరుతుంది. అలాగే రిజర్వాయర్లలోకి రాకముందే మధ్యలోనే ఎక్కడికక్కడ పూడికను తొలగిస్తూ ఉండాలి. అలాగే నదుల ప్రవాహ మార్గాల్లో భూ ఉపరితలం కోతకి గురి కాకుండా చర్యల్ని చేపట్టాలి. ఇవన్నీ గనక చేపడితే పూడికని చాలా వరకు నివారించవచ్చు అన్నట్టుగా సిడబ్ల్యూసి చెప్పటం జరిగింది. క్వశ్చన్ చూడండి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ని ఎప్పుడు నిర్మించారు? ఈ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం ఎంత? ఎప్పుడు నిర్మించారు? మనం చూస్తే 1963వ సంవత్సరం జూలై 26వ తేదీన అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దీనికి శంకుస్థాపన అనేది చేయటం జరిగింది. అయితే ఈ ప్రాజెక్టు ఏదైతే ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉందో ఇది 1978వ సంవత్సరంలో పూర్తయింది. ఈ ప్రాజెక్ట్ యొక్క మొత్తం నిల్వ సామర్థ్యం 112 టీఎంసీలు. మనం చూస్తే మొత్తం ఈ రిజర్వాయర్ కింద 18 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటల ఆయకట్టుకి దీన్ని ప్రతిపాదించారు. అయితే 16 లక్షల ఎకరాల స్థిరీకరణ అనేది జరిగింది. మరొక 2 లక్షల ఎకరాల ఆయకట్టుకి సాగునీరు అనేది అందించాల్సి ఉంది. అంతేకాకుండా ఈ రిజర్వాయర్కు అనుబంధంగా 36 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాన్ని కూడా నిర్మించారు. అలాగే ఈ రిజర్వాయర్ నుంచి మొత్తం 3 ప్రధాన కాలువలు అనేవి ఉన్నాయి. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి పవర్ న్యూట్రల్గా ఉన్న ఏ భారతీయ విమానాశ్రయం పవర్ పాజిటివ్ ఎయిర్పోర్ట్ హోదాని పొందబోతోంది? ఏ విమానాశ్రయం? కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి 2022 పారాలింపిక్స్లో ఏ 2 దేశాల అథ్లెట్లపై అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ నిషేధం విధించింది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.